హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ SPR. ఈరోజు మనం జాగ్రఫీ కాన్సెప్ట్స్ చూస్తున్నాం. సో దిస్ ఈస్ మీ SPR. జాగ్రఫీలో ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్ UPSC లెవెల్లో ఏవి ఇంపార్టెంటో సో వాటిని మనం అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి టాపిక్ ఆఫ్టర్ టాపిక్ అనేది క్లియర్ కట్గా నేర్చుకుంటూ వస్తున్నాం. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే మనం నేర్చుకుంటాం. దిస్ ఈజ్ నాట్ ఫ్లోయింగ్ అలాంగ్ ద సబ్జెక్ట్. అంటే ఇది ఫుల్ సబ్జెక్ట్ కాదు, బట్ కాన్సెప్ట్ సబ్జెక్ట్ కావాలంటే మనం కోర్స్ తీసుకోక తప్పదు. సో ఫస్ట్ ఈరోజు చెప్పేదంటే హౌ కెన్ యూ సీ ఎర్త్ ఈస్ ఎ స్పియర్. మనము ఎర్త్ స్పెరికల్గా ఉందంటాం, ఓకేనా. సో మాకు బొండాన్ని చూస్తే రౌండ్గా ఉంది, ఇడ్లీని చూస్తే రౌండ్గా ఉందంటాం, అలాగే గుండెని చూస్తే రౌండ్గా ఉందంటాం. ఇవన్నీ మనం చూసాం కాబట్టి చెప్తున్నాం. కానీ ఎర్త్ని ఎలాగండి? సో ఈ రోజు అయితే మనకి సైన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి చెప్తున్నారు, ఓకే. ఫొటోస్, ఇమేజెస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి కాబట్టి యూ క్యాన్ సే ఎర్త్ ఈజ్ స్పియర్. కానీ ఆ కాలంలోనే ఎర్త్ అనేది ఒక స్పియర్ షేప్లో ఉంది. ఎలా అనేది ఎలా చెప్పారు అనేది ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు. ఓకే, కైండ్లీ కీప్ వాచింగ్. అంతకంటే ముందు మన కోర్సెస్ గురించి తెలుసుకుందాం. సో చూడండి, UPSC ఇన్ఫినిటీ అనేది మనం వర్కింగ్ ప్రొఫెషనల్ని కాన్సన్ట్రేట్ చేస్తూ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో మీరు జాబ్ చేస్తున్నారా, జాబ్ చేస్తూ UPSC క్లియర్ చేయాలని డ్రీమ్ చేస్తున్నాను. సో మీకైనా ఆఫర్ ఇదిగో ఇక్కడే మీ ముందు ఉందండి. సో 1st ఆగస్ట్ నుంచి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు మాత్రమే కాదు, మీ సర్కిల్ ఎవరైనా ఇంట్రెస్ట్ అయ్యి ఉన్నా కానీ జస్ట్ అలా క్లాసెస్ ఇంటూ సబ్జెక్ట్ని నీట్గా క్లియర్గా నేర్చుకోవాలి అనుకుంటున్నారంటే సో దానికైనా ఆపర్చునిటీ కూడా ఉంది. జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 60,000. అలాగే మీరు EMI ఫెసిలిటీ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. 1st ఆగస్ట్ తర్వాత సో ఫీ అనేది రివైజ్ చేయడం జరుగుతుంది. సో అంతలోగా మీరు కోర్స్ తీసుకున్నారంటే దట్ విల్ మేక్ యువర్ లెర్నింగ్ మచ్ మోర్ బెటర్. సో అలాగే ఈ కోర్స్ తీసుకున్నాగానే మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఈ సబ్జెక్ట్స్ ద్వారా మనం మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ కూడా క్లియర్ కట్గా వాళ్ళ కోసం, వర్కింగ్ ప్రొఫెషనల్ కోసం టార్గెటెడ్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఓకే, మీ వర్కింగ్ టైం మాత్రమే కాకుండా ఈవినింగ్ టైమ్స్లో క్లాస్ వినేలాగా, వీకెండ్స్లో లైవ్ క్లాసెస్ లాగా అలా అకార్డింగ్లీ వీఆర్ ప్లానింగ్ దట్. ఓకే గైస్. సో అలాగే మనం ఎప్పట్లాగే UPSC ఇన్ఫినిటీ కోర్స్ అనేది ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి హైదరాబాద్ మరియు వైజాగ్లో. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నా అంటే న్యూ బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో వీ కెన్ కమ్ అండ్ విజిట్ అండ్ గెట్ యువర్ కోర్స్ లెర్న్. అలాగే చూడండి, మీకోసం మనం ఫ్రీ డెమో క్లాసెస్ అనేది అందిస్తూ ఉన్నాం. 3 days ఒక ఫ్రీ డెమో క్లాసెస్ అందుబాటులో ఉంటుంది. మీకు ఎప్పుడైనా కానీ మీరు రావచ్చు, వినవచ్చు, నచ్చితేనే మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. సో ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది 31st జూలై వరకు EMI ఫెసిలిటీ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అండి. అలాగే మీ యొక్క ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ అంతా కూడా UPSCకి అవైలబుల్లో ఉన్నాయి. సో ఫీజ్ అకార్డింగ్లీ అప్ ఫ్రంట్ ఆప్షన్ ఉంది, EMI ఆప్షన్ ఉంది. సో మీకు నచ్చినట్టు ఏది మీకు ఫీజిబుల్లో దాన్ని బట్టి మీరు పే చేసి కోర్స్ తీసుకోవచ్చు. అలాగే 31st జూలై తర్వాత ఫీజ్ అనేది 10,000 రూపీస్ దాకా పెంచడం జరుగుతుంది. సో అందువల్ల త్వరగా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టే దిస్ ఇస్ ద రైట్ టైం. అలాగే మీకు నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేస్తున్నారు అంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్స్. నెక్స్ట్, ఆప్షనల్ డ్రీమ్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మన దగ్గర మల్టిపుల్ ఆప్షనల్స్ ఫెసిలిటీ అనేది ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, BSIR, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. ఇక్కడ అద్భుతమైన ఆఫర్ ఏంటంటే వన్ టైం, అంటే ఒక కోర్స్ తీసుకుంటే చాలు, మిగతా కోర్సెస్ కన్నా అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లోనే స్టూడెంట్కి ఓకే ఈ ఆప్షన్లో నేను ఎక్స్పర్ట్ అయిపోతాను అనిపించదు. సో అందువల్లనే మీకు ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకు రికార్డెడ్ అండ్ ఫ్రీస్ ఆన్లైన్కి ఫీ డీటెయిల్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ కూడా EMI ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఇంక ఏ డౌట్ కావాలి అనుకున్నా, ఏ కోర్స్ తీసుకోవాలన్నా కాంటాక్ట్ నెంబర్ని కాల్ చేయండి, మీకు నచ్చిన కోర్స్ అనేది తీసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ అనేది ఎందుకు స్పియర్ అంటున్నాము అనే విషయాన్ని నేను మీకు తెలియజేయడం ముందు ఇంకొక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తాను. సో చాలా సమయాల్లో మనం చిన్నప్పటి నుంచి కూడా ఎర్త్ అంటే ఏమంటి, సో భూమి అంటే ఎలా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, బంతిలా ఉంటుంది, ఓడిగుండులా ఉంటుంది అని చాలా డైలాగులు మనం వినుంటాం. కానీ చూడండి, ఎర్త్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్పియర్. సో ఎర్త్ యొక్క షేప్ అడిగారంటే పర్ఫెక్ట్ స్పియర్ కరెక్ట్ కాదు. సో జాగ్రఫీ అనేది ఎలా అంటానంటే ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు ఎలా నేర్చుకుంటారు అంటే, ఇంతకాలం ఇదే నిజమా, ఎత్తైన పర్వతం భూమిలో ఏది అంటే డైరెక్ట్గా మనం మౌంట్ ఎవరెస్టే అంటామా, కాదు అనే మనము నిజమని నమ్మిన విషయాలు కూడా జాగ్రఫీలో అబద్ధంగా అనేది ప్రూవ్ అనేది అవుతుంది, ఓకేనా. సో చాలా కాలం నుంచి కూడా ఎర్త్ ఫ్లాట్ అని నమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడు రౌండ్ అని తెలిసింది. సో ప్రతి ఒక్క విషయం కూడా మనం జాగ్రఫీ అనేది కాలంతో పాటు మనం నేర్చుకునే సబ్జెక్ట్. సో అది మనం నిజమని నమ్మిన చాలా విషయాలు అనేది అబద్ధంగా కూడా ప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా ఎర్త్ అనేది పర్ఫెక్ట్ స్పియర్ కానే కాదండి. సో ఎర్త్ యొక్క షేప్ ఏంటి అడిగారంటే, సో షేప్ ఆఫ్ ద ఎర్త్ అని ఎప్పుడన్నా అడిగారంటే మీరు చెప్పవలసిన సమాధానం ఏంటి అంటే ఆబ్లేట్ ఎలిప్సాయిడ్. సో ఏంటిది, సో చూడండి కొద్దిగా ఆబ్లేట్. సో ఆబ్లేట్ ఎలిప్సాయిడ్ అంటారు, ఓకేనా. ఆబ్లేట్ ఎలిప్సాయిడ్ షేప్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటి, ఎందుకు అనే విషయాలు నేను మీకు వివరిస్తూ ఉంటాను. సో ఒక వన్ ఆఫ్టర్ అదర్ అనేది డీటెయిల్గా తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఆబ్లేట్ స్పిరాయిడ్ అంటారు, లేదంటే ఆబ్లేట్ ఎలిప్సాయిడ్ అంటారు. ఫస్ట్
ఆబ్లేట్ షేప్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇతని చేతిలో ఉన్న ఒక గులకరాయిని చూడండి, మీకు అద్భుతంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తుంటే రౌండ్గా ఉంది, సో ఇది సర్క్యులర్ అని రౌండ్ షేప్ అంటాం. కానీ అదే మనం ఫ్లాట్గా పెట్టుకున్నామంటే చూడండి ఇది ఎలా ఉంది. సో సెంటర్ అంటే మధ్యలో ఏంటి, కొద్దిగా వెడల్పు ఎక్కువగా ఉంది. సో పైకి కిందకి నిటారుగా చూసామంటే ఏంటి, వెడల్పు తక్కువగా ఉంది. సో అంటే ఆబ్లేట్ షేప్ అంటే ఈ యొక్క టాప్ అండ్ బాటమ్ అనేది కొద్దిగా ఫ్లాట్గా ఉందంటే దాన్నే మనం ఆబ్లేట్ షేప్ అంటాం. సో ఇప్పుడు మనం ఎర్త్ని చూడండి, మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికైనా ప్రూఫ్స్ అనేది నేను మీకు క్లియర్ కట్గా అందిస్తాను. తర్వాత కొన్ని విషయాలు ఎందుకు ఏంటో కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం, నో ఇష్యూస్. తర్వాత సో ఇక్కడ చూడండి సెమీ యాక్సిస్. సో ఎర్త్ యొక్క ఇలా ఒక పార్ట్ తీసుకుని ఉంటే సెమీ మైనర్ యాక్సిస్ అంటాం. ఓకేనా. సో ఈ యొక్క నార్త్ టు సౌత్ దాన్ని ఏమంటామంటే చూడండి ఇక సెంటర్ నుంచి కూడా మనం 2 లైన్లు గీసామంటే ఇలా. సో ఇందులో దీని యొక్క లెంత్ చూడండి 63 సంథింగ్ ఏంటిది 63,78,137 మీటర్స్ ఉంది. సో ఇది ఏంటంటే మీటర్స్లోనే ఇచ్చినారండి. 63,56,000 అంటే ఏంటంటే మొత్తానికి ఇది మైనర్ యాక్సిస్ అంటాము, దీన్ని మేజర్ యాక్సిస్ అంటాం. సో మేజర్ యాక్సిస్ అంటే ఇది కొద్దిగా పొడవుగా ఉంటుంది అట్ ద ఈక్వేటర్. సో అట్ ద ఈక్వేటర్ దగ్గర లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొన్ని ఇమేజెస్ ప్రొవైడ్ చేశాను, సో మీకు ఒక ఎక్స్ట్రీమ్ క్లారిటీ అనేది వస్తుంది. సో చూడండి, సో దిస్ పార్ట్ నార్త్ పోల్ అనేది మైనర్ యాక్సిస్, అలాగే ఈ యొక్క నార్త్ టు సౌత్ నుంచి ఈక్వేటర్ నుంచి నార్త్కు ఉండే పోల్ అనేది మనకి సెమీ మైనర్ యాక్సిస్ అంటాం, దీన్ని సెమీ మేజర్ యాక్సిస్ అంటాం. ఓకేనా. సో అంటే ఏంటి, ఇవి ఇక్కడ నుంచి సెంటర్ నుంచి కూడా ఎర్త్ యొక్క సెంటర్ నుంచి తీసుకున్నామంటే ఈక్వేటర్ దగ్గర దీని యొక్క లెంత్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో దీని యొక్క లెంత్ అనేది కొద్దిగా నామినల్గా అనేది తక్కువగా ఉంటుంది, కంపారిటివ్లీ తక్కువ అన్నట్టు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ యొక్క టోటల్ డిస్టెన్స్ తీసుకున్నారు అంటే చూడండి ఇక్కడ, సో నార్త్ టు సౌత్ పోలార్ డయామీటర్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది, అలాగే ఈక్వటోరియల్ డయామీటర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అదే ఈ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఈ పార్ట్ అనేది తక్కువగా ఉంటుంది. హోప్ యుడ్ హావ్ అండర్స్టూడ్. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇదే ఈ యొక్క పోల్స్లో కొద్దిగా ఆ యొక్క వెడల్పు అనేది తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనము కొన్ని విషయాలు మనం దీని ద్వారా తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. జియోగ్రఫికల్గా ఈ విషయాలు అనేది మనం నేర్చుకుంటూ ఉంటేనే ఇట్ ఎవాల్వ్స్ యాజ్ ఎ సబ్జెక్ట్. ఓకేనా. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ప్రిలిమ్స్లో మీకు హెల్ప్ అవుతుంది ఇది, అలాగే నాలెడ్జ్ బేస్డ్ లెర్నింగ్కి చాలా చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఎందుకు మనం ఆబ్లేట్ స్పిరాయిడ్ అంటారో మీకు అర్థమై ఉంటుందని భావిస్తున్నాను. సో నెక్స్ట్, సో ఇది మీకు క్లియర్గా అర్థమైందంటే ఐమ్ గోనా సే వన్ మోర్ థింగ్, రీజన్స్ ఎందుకు అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్లేట్నెస్, సో ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఎందుకు కొద్దిగా బల్జ్. సో ఇక్కడ ఏంటి ఆబ్లేట్ షేప్ అంటే ఏంటి, ముఖ్యంగా బల్జ్ లాగా ఇక్కడ ఈక్వేటర్, బల్జ్ అట్ ఈక్వేటర్. సో బల్జ్ అట్ ఈక్వేటర్. సో ఈక్వేటర్ దగ్గర బల్జ్ అయి ఉంటుంది, దాన్ని మనం ఆబ్లేట్ ఎలిప్సాయిడ్ అంటాము. కాకపోతే మనం తెలుసుకోవాల్సిన ఇంకో అద్భుతమైన ఒక విషయం ఉంది. ఏంటి సార్ అంటే ఎందుకు యాక్చువల్గా అలా జరిగేది, ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎప్పుడైనా కానీ మీరు ఒక ఇంకా చెప్పాలంటే మనకి వాషింగ్ మిషన్ వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రొటేట్ అవుతూ ఉన్నామంటే అవుతూ ఉండే కొద్దీ ఒక ఫోర్స్ అనేది మనల్ని ఈ సర్కిల్ నుంచి బయటికి తోసేయడానికి పుష్ చేస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా తిరిగి ఒక రకంగా ఈ సర్క్యులర్ మోషన్లో మనం రొటేట్ అయ్యే కొద్దీ కొంత ఫోర్స్ అనేది దీని నుంచి మనల్ని బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడన్నా చిన్నప్పుడు ఇలా ఒక తాడు కానీ క్లాత్ కానీ ఇలా ఒక రాయి కట్టి మీరు అలా చుట్టి ఇసిరేసారా. సో ఎప్పుడన్నా ఇసిరేస్తున్నారా. ఇవన్నీ చిన్నప్పుడు మీరు చేసిన ఎక్స్పెరిమెంట్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి సపరేట్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. సో అందులో ఇంకోటి ఇక 2 వ్యక్తులు రింగా రోసెస్ అని ఆడుకుంటూ ఉంటారు, గుర్తుందా మీకు. సో ఇలా ఇద్దరు పట్టుకొని ఒకరినొకరు పట్టుకొని సో అలా రింగ్ తిరుగుతూ ఉంటారు. సో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా వదిలేరంటే ఏంటి, అక్కడి నుంచి లేదంటే ఎవరైనా ఒకరు కావాలని వదిలేరంటే ఏమవుతుంది, ఆ సర్క్యులర్ మోషన్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఒక ఫోర్స్ అనేది వాళ్ళని బయటికి నెట్టేస్తుంది. సో దీన్నే ఏమంటాం, సో దాన్నే మనం ఏమంటామంటే దట్ ఈస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సార్ దానికి ఎర్త్కి ఏం సంబంధం అంటే, ఎర్త్ అనేది ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని ఎక్కడ చూపిస్తుంది అంటే రొటేషన్ వల్ల. ఓకేనా. ఎర్త్ యొక్క రొటేషన్ వల్ల సో దాంట్లో క్రియేట్ అయ్యేదే ఈ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి సో దాన్ని ఒక ఈక్వేటర్ దగ్గర ఆ ఫోర్స్ వల్ల ఏంటంటే కొద్దిగా బల్జ్ అనేది అవుతుంది. ఓకేనా. సో అలాగే ఇంకోటి ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, తర్వాత ఫోర్సెస్ ఆఫ్ గ్రావిటీ. సో ఫోర్సెస్ ఆఫ్ గ్రావిటీ యాక్ట్ అవ్వడం వల్ల సో ఈ 2 ఫోర్సెస్ వల్లనే మనము మోస్ట్లీ ఆ షేప్లో మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకేనా. సో తర్వాత ఒక విషయం, సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎర్త్ ఇలా ఉందనుకోండి, సో అంటే మనకు డ్రా చేసే సర్క్యులర్గానే వస్తుంది, డోంట్ వరీ. సో ఎర్త్ అనేది ఇక్కడ చూసుకున్నామంటే ఎర్త్లో హైయెస్ట్ పీక్ అంటే ఏం చెప్తాం. ఓకేనా.
హైయెస్ట్ పీక్ అంటే ఏం చెప్తాము? హైయెస్ట్ పీక్ అంటే మౌంట్ ఎవరెస్ట్ అంటాం. ఓకేనా? మౌంట్ ఎవరెస్ట్ అని అంటాం. అవునా? కాకపోతే దీనికన్నా హయ్యెస్ట్ పీక్ అని ఒకవేళ సెంటర్ ఆఫ్ ద ఎర్త్ చూడండి, సెంటర్ ఆఫ్ ద ఎర్త్ నుంచి మనం క్యాలిక్యులేట్ చూడండి, మనము ఆ మౌంట్ ఎవరెస్ట్ కానీ ఏదైనా ఎవరెస్ట్ అనేది ఒక హయ్యెస్ట్ పీక్ అనేది దేంతో క్యాలిక్యులేట్ చేస్తామంటే మీన్ సీ లెవెల్ అంటారు. అంటే సముద్ర మట్టానితో కంపేర్ చేసుకుంటూ సో ఏదైనా హయ్యెస్ట్ పాయింట్ ఆన్ ద ఎర్త్ అనేది మనం జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. అదేవిధంగా క్యాలిక్యులేట్ చేస్తున్న విధంగా మనం నేర్చుకోవాల్సిన ఇంకో అద్భుతమైన విషయం చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఉందనుకోండి, సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసామంటే భూమిలో ఎత్తైన ప్రదేశం చూడండి. ఇవే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ యూపీఎస్సీలో అడిగేటప్పుడు ఎలా అడుగుతారంటే ఇదే మిమ్మల్ని ట్విస్ట్ చేసి అడుగుతారు. ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ విచ్ ఈస్ ద హయ్యెస్ట్ పీక్ ఆన్ ద ఎర్త్. సో మౌంట్ ఎవరెస్ట్ కానే కాదు. దట్ ఈస్ నాట్ యువర్ ఆన్సర్. సో జాగ్రఫీ అనేది ఎంత అద్భుతమైందంటే మనమంతా కూడా నమ్మే ఒక విషయం కూడా అబద్ధమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకే యూపీఎస్సీ కూడా మిమ్మల్ని ఈజీగా కన్ఫ్యూజ్ అనేది చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అనేది తీసుకున్నా అంటే మౌంట్ ఎవరెస్ట్ అనేది ఒక రకంగా ఏంటంటే 28 డిగ్రీస్, ఓకేనా? 28 డిగ్రీస్ నార్త్లో ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది. సో మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు అంటే మనకి అందరికీ తెలిసిన విషయమే. ఇట్ ఈస్ సంథింగ్ 8,848 మీటర్స్, ఓకేనా? సో ఇంత ఎత్తులో అనేది మన యొక్క సో కాల్డ్ మౌంట్ ఎవరెస్ట్ ఉంది. సో అలాగే చింబరజో గుర్తుపెట్టుకోండి, చింబరజో, ఓకేనా? చింబరజో అనే ఒక మౌంటైన్ ఉంది. ఇది ఎక్కడుందంటే ఈక్వెడార్లో ఉంది, ఓకేనా? ఈక్వెడార్లో ఉండే చింబరజో అనే ఒక మౌంటైన్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీన్ సీ లెవెల్లో కంపేర్ చేసుకున్నామంటే ఈ మౌంటైన్ అనేది ఎంత ఎత్తు ఉంటుందంటే యాక్చువల్లీ దిస్ ఈస్ అబౌట్ 6,263. కాకపోతే డిఫరెన్స్ అనేది చెప్తాను చూడండి. కాకపోతే ఇది ఏంటంటే ఈక్వేటర్ చాలా దగ్గరలో, ఈక్వేటర్కి 1 డిగ్రీ సౌత్లో ఉంటుంది. ఏంటిది? చింబరస్. సో ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా ఓబ్లేట్ అస్పిరాయిడ్ అనే కాన్సెప్ట్, లేదంటే ఓబ్లేట్ ఈ ఎలిప్సాయిడ్ అనే కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ ద్వారా కంపేర్ చేసుకున్నామంటే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. సో ఇక్కడ చూడడం, సో ఇది కొద్దిగా ఇమేజ్ ఓరియంటెడ్గా ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో ఇది యాక్చువల్గా సర్క్యులర్ షేప్, అవునా? సో మనకి ఇది సర్క్యులర్ షేప్, కానీ ఎర్త్ అనేది ఆ సర్క్యులర్ షేప్లో లేదు కదా. సో ఎర్త్ అనేది ఎలా ఉంది? మరీ ఇంత బల్జ్ కాలేదులేండి. సో సర్క్యులర్ షేప్లో లేదు, కొద్దిగా మనకి అడ్జస్ట్ అయ్యేలా, బేర్ విత్ మీ. సో కొద్దిగా బల్జ్ అంటే అయి ఉన్నారు, ఓకేనా? సో ఇది ఎర్త్ యొక్క కొద్దిగా షేప్ అనుకున్నాం. కాకపోతే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఈక్వేటర్, సో ఇది ఓవరాల్గా యావరేజ్గా తీసుకుంటున్నాం మనము. సో ఇలా తీసుకున్నాము అంటే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఈక్వేటర్ నుంచి ఇక్కడ ఏముంది? ఇక్కడ 28 డిగ్రీస్లో ఏముంది మనకి? సో కాల్డ్, లెట్ మీ రిడ్యూస్ ద పెన్ సైజ్, ఓకేనా? సో ఇక్కడ సెంటర్ నుంచి కూడా తీసుకున్నాం 28, ఓకేనా? 28 డిగ్రీస్ నార్త్లో ఉంది ఇక్కడ ఈక్వేటర్, ఓకేనా? ఇలా రైజ్ అయింది మన యొక్క ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ ఇక్కడ ఉంది అనుకుందాం కొద్దిగా, ఓకేనా? సో అలాగే ఇది ఎక్కడ ఉంది? ఈక్వేటర్కి కొద్దిగా సౌత్లో ఉంది చింబరజో. అంటే ఇది ఎంత? సో 1 డిగ్రీ సౌత్ ఆఫ్ ఈక్వేటర్, అంటే ఈక్వేటర్ అనే దేశంలో ఉంది. కానీ ఇప్పుడు ఎర్త్ యొక్క సెంటర్ నుంచి తీసుకున్నామంటే ఈ బల్జ్ ఉంది చూసారా, ఈ బల్జ్ అనేది యాడ్ అవుతుంది. ఈ బల్జ్ యాడ్ అయినప్పుడు ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్, సో చూడండి ఫార్దెస్ట్ పాయింట్ అంటే ఎర్త్ యొక్క సెంటర్ నుంచి ఫార్దెస్ట్ పాయింట్ ఏది అని అడిగారంటే, లేదు ఎర్త్ యొక్క సెంటర్తో కంపేర్ చేసుకుంటే విచ్ ఈస్ ద హైయెస్ట్ సమ్మిట్ అని అడిగారంటే దట్ ఈస్ మౌంట్ చింబరజో, ఓకేనా? మౌంట్ చింబోరాజో. సో ఏంటి అంటే ఇది ఒక మౌంట్ ఎవరెస్ట్ కంటే కూడా మోర్ దెన్ మౌంట్ ఎవరెస్ట్ అనేది 2 కిలోమీటర్స్ దగ్గర ఎత్తు ఉంటుంది. సో అంటే ఈ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి యాడ్ అయ్యేటప్పుడు ఓవరాల్గా 2 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ దగ్గర అనేది అప్రాక్సిమేట్ చెప్తున్నాను. యాక్చువల్ వాల్యూస్ 2065 ఎంతో మీటర్స్ వస్తుంది. బట్ అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ అనేది దీనికంటే కూడా ఎత్తుగా అనేది కనిపిస్తుంది, ఓకేనా? సో అంటే అంత వాల్యూ అనేది యాడ్ ఆన్ అవుతుంది. సో అందువల్ల ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అని అడిగారంటే మీకు చింబరజో ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఆన్ ద ఎర్త్. సో ఓకేనా? సో ఇప్పుడు ఇది అర్థమైంది ఏంటి. సో అలాగే ఇది ఎలాగో చెప్పాను కాబట్టి మీకు ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి. దిస్ ఈజ్ అబౌట్ ఫ్రమ్ ద బేస్, ఓకేనా? సో ఇప్పుడు హైయెస్ట్ పాయింట్ అంటే, ఓకేనా? హైయెస్ట్ మౌంటైన్ బేస్, ఓకేనా? బేస్ కాదులేండి, ఫ్రమ్ ద బేస్ టు పీక్ అడిగారు అనుకోండి. ఫ్రమ్ ద బేస్ టు పీక్ ఈ విధంగా అడిగారే అనుకోండి, అప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఉంది. హైయెస్ట్ మౌంటైన్ ఫ్రమ్ ద బేస్ టు పీక్ అంటే ఇక్కడ చూడండి ఇలా మౌంటైన్స్ ఉన్నాయంటే ఈ యొక్క బేస్ నుంచి కూడా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేస్ నుంచి కూడా మనం తీసుకోవాలి. సో ఇదేంటి? మౌంట్ ఎవరెస్ట్ ఇక్కడ ఉంది అనుకున్నాం. మౌంట్ ఎవరెస్ట్ ఏంటి? సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మౌంట్ ఎవరెస్ట్ ఎత్తైన ప్రదేశం, కానీ ఇది సీ లెవెల్
అంటే ఏంటి, సముద్ర మట్టం, అవునా, సముద్ర మట్టం. సో మనము బేస్డ్ ఆన్ ద సీ లెవెల్ చెప్పాము అంటే ఎప్పుడు కూడా చూడండి, మౌంట్ ఎవరెస్ట్ ఎప్పుడు హైయెస్ట్ పీక్ అంటే బేస్డ్ ఆన్ ద సీ లెవెల్ మాత్రమే. కానీ ఈ రీజియన్ నుంచి మనం తీసుకున్నాము అంటే, అలాగే ఇక సీ లెవెల్ నుంచి తీసుకున్నాం అంటే ఇది మౌంట్ ఎవరెస్ట్, ఓకేనా. మౌంట్ ఎవరెస్ట్ ఇది ఏంటంటే మౌంట్ కియా. సో గుర్తుపెట్టుకోండి, మౌంట్ కియా అనేది ఒకటి ఉంది నాన్న. సో మౌంట్ మౌనా కియా అంటారు, ఓకేనా. ఫుల్ ఫామ్ వచ్చేసి మౌంట్, పూర్తి పేరు వచ్చేదానికి మౌంట్ కియా అంటాను నేను. జనరల్గా అయితే మౌంట్ మౌనా కియా అంటారు, ఓకేనా. మౌనా కియా అంటారు. అది సగం, సో ఈ లేయర్ అంతా కూడా సముద్రంలో ఉంటుంది, ఓకేనా. సో సగం పైన ఈ హిల్ అనేది, మౌంటైన్ అనేది సముద్రంలో ఉంటుంది కాబట్టి సీ లెవెల్తో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఒక మౌంటైన్ యొక్క బేస్ టు పీక్ కన్సిడర్ చేసుకొని అప్పుడు హయ్యెస్ట్ పీక్ ఏది అని మనం చెప్పాల్సి వస్తే, ఎర్త్ పైన ఏంటంటే టాలెస్ట్ పీక్ ఏదంటే మౌంట్ కియా. సో ఈ మౌంట్ కియా ఎంత పొడవు ఉందంటే సుమారుగా 10,210 మీటర్స్ ఉంది నాన్న. సో 10,210 మీటర్స్ ఉంది. ఏంటి, మనం మౌంట్ ఎవరెస్ట్ అంతా 8,848 కదా అంటే దీనికంటే కూడా చాలా చాలా పొడవు అనేది మనకి క్లియర్ కట్గా అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు 3 కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. సో అవి మళ్ళీ ఒకసారిగా మీకు రిపీట్ చేసి క్లారిఫై చేస్తాను. ఎందుకంటే ఇక నుంచి అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు యుల్ బీ బీయింగ్ ఎ మోర్ కేర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా నీట్గా నేర్చుకుందామా. సో చూడండి, మీన్ సీ లెవెల్లో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ పీక్ ఏది అంటే సముద్ర మట్టంతో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ పీక్ అండ్ ఏదంటే ఎవరెస్ట్, అవునా. సో అలాగే సెంటర్ ఆఫ్ ద ఎర్త్, ఓకేనా. సెంటర్ ఆఫ్ ఎర్త్ నుంచి కూడా భూమి మీదే హైయెస్ట్ పాయింట్ ఏది అని అడిగారు అంటే మీ యొక్క ఆన్సర్ ఏంటంటే చూడండి, మౌంట్ చింబరజో. జస్ట్ చెప్తే మీకు అర్థం కాదు. సో ఇప్పుడు మీకు వివరించాను కాబట్టి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. సో తర్వాత చింబరజో అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఏదైనా బేస్ టు పీక్, ఓకేనా. బేస్ టు పీక్ మౌంటైన్ చెక్ చేసామంటే బేస్ టు పీక్ చూసిన దాంట్లో తర్వాత మనము హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ పీక్ ఏది చూసారంటే హైయెస్ట్ పీక్ ఆన్ ఎర్త్ ఏంటంటే మౌంట్ మౌనా కియా అనేది. యాక్చువల్గా ఈ మౌనా కియా అనేది పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. సో మనం మౌంటైన్స్ గురించి చదివేటప్పుడు అక్కడ మనం తెలుసుకుంటాంలే, డోంట్ వరీ, ఓకేనా. పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. సో ఇది నాన్న. సో ఓవరాల్గా ఈ 3 కాన్సెప్ట్స్ మీకు అర్థమైంది. సో ఈ 2 కాన్సెప్ట్స్ యాక్చువల్గా ఈ 2 కాన్సెప్ట్స్ ఈస్ రిలేటెడ్ విత్ ద ఈరోజు మనం నేర్చుకున్న ఆబ్లేట్ స్పిరాయిడ్ లేదా ఆబ్లేట్ సో కాల్డ్ ఎలిప్సాయిడ్. ఈ కాన్సెప్ట్లో ముడిపడిన టాపిక్ అది కాబట్టి ఐ హ్యాడ్ మేడ్ యూ లెర్న్ దట్. ఓకే గైస్, సో ఐ థింక్ సో ఇట్ విల్ బీ డిలేడ్. సో వై క్యాన్ యూ సే ఎర్త్ ఈస్ ఎ స్పియర్. సో ఇప్పుడు చూడండి, ఎర్త్ అనే స్పియర్ ఎందుకు చెప్తాము అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, అందరం కూడా జర్నీ చేయాలి. ఏంటి, ప్రపంచం చుట్టూ జర్నీ చేయాలి, ఎర్త్ చుట్టూ జర్నీ చేయాలి అలాంగ్ ద మెగలన్ ఏం చేశాడు, సో ప్రపంచం చుట్టూ పడవెత్తుకొని షిప్ ఎత్తుకొని గాలి వాన నీటిలో తీరం ఎక్కడో అన్నట్టు ఏమీ తెలియదు అతనికి పాపం. తీరమే ఎక్కడో తెలియదు, ఎక్కడికి పోతున్నా తెలియదు, కానీ చివరికి అయితే తన డెస్టినేషన్ రీచ్ అయిపోయాడు. సో ప్రపంచాన్ని ఫస్ట్ చుట్టూ వచ్చిన వ్యక్తి ఎవరంటే మెగలన్. సో మెగలన్ వచ్చేసి ప్రపంచాన్ని చుట్టూ వచ్చాడు కాబట్టి సో మనకి చాలా విషయాలు తెలిసింది. సో ఇలాంటివి కాన్సెప్ట్స్ అనేది ఎర్త్ని మనం ఎందుకు స్పియర్ ఒక సర్క్యులర్ షేప్లో ఉంది, ఓకే, సర్క్యులర్ అంటే అది ఆబ్లైట్ స్పియర్, కానీ ఏదైనా ఒక రౌండ్ షేప్లో ఉంది అనేది ఎందుకు అంటున్నాము అనేది ఒక 7 to 8 పాయింట్స్ ఉన్నాయి. సో దట్ విల్ బీ టేకింగ్ టైం కాబట్టి ఐ విల్ బీ టీచింగ్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, ఓకేనా. సో నెక్స్ట్ వీడియో దానికైనా ఎక్స్ప్లెనేషన్ క్లియర్ కట్గా అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఎందుకంటే ఈ టాపిక్ వివరించడంలో సో ఎక్స్ట్రా పాయింట్స్ ఎక్కువ చెప్పాను కాబట్టి ఇట్ హ్యాడ్ టేకెన్ టైం అనేది కొద్దిగా కన్జ్యూమ్ అయింది. ఓకే గైస్, విల్ బీ మీటింగ్ టుమారో విత్ నెక్స్ట్ టాపిక్, వై ఈస్ ఎర్త్ సో కాల్డ్ యాజ్ ఏ spherical in shape, ఓకేనా. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. సో చూడండి, సో కోర్సెస్ కావాలి అనుకుంటున్నారు పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూపీఎస్సీలో మనం క్వాలిటేటివ్ కంటెంట్ అనేది స్టూడెంట్ ఓరియంటెడ్గా, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్గా సబ్జెక్ట్తో డీటెయిల్ స్టడీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఎఫిషియెంట్ స్టాఫ్తో క్వాలిటీ సబ్జెక్ట్ అనేది మనకి అందిస్తూ ఉన్నాం. సో మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నామంటేనే, సో రెగ్యులర్గా ఈ సిరీస్ చూస్తున్నాం అంటే మనం కాన్సెప్ట్ ఎంత డీటెయిల్గా నేర్చుకుంటున్నాము అనే విషయం మీకు అర్థమవుతుంది. ఓకే గైస్, టేక్ కేర్, బాయ్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్.